హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 9.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూద్దాం. యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 75-meter హై లైట్ హౌస్ ఫ్రమ్ ద సీ లెవెల్, ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ టూ షిప్స్ ఆర్ 30° and 45°. If one ship is exactly behind the other on the same side of the lighthouse, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్ అన్నాడు. ఆ టూ షిప్స్కి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నారు. ఇవంట సీ లెవెల్కి లైట్ హౌస్ అనేది 75 meters హైట్లో ఉందట. ఆ 75 meters హైట్ ఉన్నటువంటి లైట్ హౌసు టూ షిప్స్ని, ఒకదాన్నేమో 30° యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇంకో దాన్ని 45° యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో అబ్జర్వ్ చేస్తుందంట. అయితే ఇవి రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయంట. అయితే వాటి మధ్య డిస్టెన్స్, ఆ రెండు లైట్ హౌస్కి సేమ్ సైడ్ ఉన్నటువంటి ఆ షిప్స్ యొక్క డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఏసీ అనేది లైట్ హౌస్ అమ్మ. లైట్ హౌస్ యొక్క హైటు 75 meters ఏసీ హైటు. ఇక్కడ ఇది ఒక షిప్ అనమాట. ఒకే వైపు ఉన్నాయి, చూడండి సేమ్ సైడ్ ఉన్నాయి. బి అనే షిప్, డి అనే షిప్. ఓకే, డి అనే షిప్ని 30° తోటి అబ్జర్వ్ చేస్తుంది. బి అనే షిప్ని 45° యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో 30, ఇది వచ్చేసి 45°. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డిబి ఎంత అని చెప్పి క్వశ్చన్ చేశాడు. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీసీ 45 ఉంది కదా, tan 45° రాద్దాం. tan 45 అంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడు ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటమ్మా బీసీ. tan 45 వాల్యూ 1, ఏసీ వాల్యూ 75, సో బై బీసీ. దట్ ఎంప్లాయిస్ బీసీ వన్స్ ఎంతమ్మా, బీసీ ఈక్వల్స్ టు 75 meters. బీసీ వాల్యూ ఎంతమ్మా, 75 meters. అంటే హైట్ ఆఫ్ ది, ఆల్రెడీ హైట్ ఎంత ఉందో బీ నుంచి, అంటే మొదటి స్ట్రిప్కి కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, టూ షిప్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని అడిగారు. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఉంది కదా, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడీసీ. ఈ ట్రయాంగిల్లో tan 30 అప్లై చేద్దాం. tan 30° ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఏసీ, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి డీసీ. tan 30 వాల్యూ 1/√3. ఏసీ అంటే 75, ఓకే. డీసీ అంటే డిబి ప్లస్ బీసీ, ఓకే. ఇప్పుడు మనకు డిబి తెలియదు. 1/√3 ఈక్వల్స్ టు 75/డిబి ప్లస్ బీసీ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, ఎంతమ్మది 75. సో క్రాస్ మల్టిప్లయింగ్ చేద్దాం. ఏమవుతుంది చెప్పండి, డిబి ప్లస్ 75, 1 into డిబి ప్లస్ 75, డిబి ప్లస్ 75 ఈక్వల్స్ టు 75/3. సో డిబి ఈక్వల్స్ టు 75/3. ఈ ప్లస్ 75 ఇటు వస్తే ఏమవుతుంది, -75 అవుతుంది. సో డిబి అంటే 75 కామన్ చేయండి, √3 -1. therefore the distance between the two ships, therefore the distance between the two ships equals to 75 into √3 -1 meters. ఓకే, చూడండి 14th ప్రాబ్లం. ఏ 1.2 meter tall gull spots a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meter from the ground. గ్రౌండ్ అంటే ఇది, గ్రౌండ్ నుంచి 88.2 metersలో బెలూన్ అనేది ఇక్కడ ఫ్లై అవుతూ ఉంది, ఎగురుతూ ఉంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది బెలూన్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ది గాల్ ఐస్ అంటే ఇక్కడ ఉంటాయి, గ్రౌండ్ ఏమో ఇది, ఓకేనా. ఎంత చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది బెలూన్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ది గాల్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఈజ్ 60°. ఫస్ట్ 60° యాంగిల్ ఫామ్ చేస్తుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఓకేనా. ఆఫ్టర్ సమ్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెడ్యూసెస్, 60 నుంచి ఏమైంది 30°కి వచ్చేసింది.
హైట్ మాత్రం చేంజ్ అవ్వాలి, హైట్ మాత్రం 88.2నే ఉంది. ఏది గ్రౌండ్ నుంచి 88.2 ఉంది. తర్వాత ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ డ్యూరింగ్ టైమ్ ఇంటర్వెల్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడికి రావడం జరిగింది. చూడండి, ఈమెవరు గాల్ అనమాట. ఈ గాల్ హైట్ వచ్చేసి 1.2 మీటర్స్. ఈమె గాల్, ఓకేనా. ఈ గాల్ హైట్ వచ్చేసి 1.2, కాబట్టి ఇది కూడా ఏమైంది 1.2 మీటర్స్ అయింది. ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ ఒక బెలూను ఫ్లై అవుతూ ఉంది, ఓకేనా. ఈ బెలూన్ హైట్ వచ్చేసి 88.2 మీటర్స్ అన్నాడు. ఇప్పుడు తర్వాత ఏమైందంటే యాంగిల్ అనేది 30 డిగ్రీస్కి రెడ్యూస్ అయిందట. అయితే అలా రెడ్యూస్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది ఏబిసి, ఇది డి, ఇది వచ్చేసి ఈ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇదేమో 60 డిగ్రీస్, దీంతోనేమో 30 డిగ్రీస్ ఫార్మ్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఏబిసిడిఈ అన్నాం కదా, ఇది ఎఫ్, ఇది జి అని చెప్పి వెళ్ళించుకోండి. సో ఇక్కడ మనకి ఏఎఫ్ అంటే గాల్ హైట్. ఈ ఏఎఫ్ దేనికి ఈక్వల్, డీజీకి ఈక్వల్. ఎంతమ్మది 1.2 మీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, డిఈ కనుక్కోవాలి. డిఈ అంటే 88.2 మైనస్ 1.2, సో ఎంత వస్తుంది, 87 మీటర్స్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా, 87 మీటర్స్ వస్తుంది. ఎంత వచ్చిందమ్మా, 87 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసిలో tan 60 డిగ్రీస్ అప్లై చేద్దాం. ఆపోజిట్ సైడ్ బీసీ అవుతుంది, ఓకే. ఎడ్సెంట్ సైడ్ ఏసీ అవుతుంది, ఓకే. tan 60 వాల్యూ √3, బీసీ ఎంతమ్మా 87, ఏసీ తెలియదు. సో దట్ ఎంప్లాయిస్ ఏసీ ఈక్వల్స్ టు 87/√3, 87/√3. నెక్స్ట్ వన్ చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిఈ, ట్రయాంగిల్ ఏడిఈ ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది కాబట్టి tan 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ డిఈ, ఎడ్జసెంట్ సైడ్ సిడి. tan 30 వాల్యూ 1/√3, డిఈ 87/CD. దట్ ఎంప్లాయిస్ సిడి ఈక్వల్స్ టు 87/√3 అవుతుంది. సిడి ఈక్వల్స్ టు 87/√3 అవుతుంది. ఇక్కడ మనకి ఏసీనేమో 87/√3 వచ్చింది, సిడి ఏమో 87/√3 వచ్చింది. ఇక్కడ గమనించాలమ్మా, tan 30 అంటే ఆపోజిట్ సైడ్ డిఈ, ఎడ్సెంట్ సైడ్ వచ్చేసి ఏడి, సిడి కాదు ఏడి, ఓకే. సో ఏడి అనేది 87/√3 అంటే ఏడి అంటే ఏంటి, ఏసీ ప్లస్ సిడి. ఏసీ ప్లస్ సిడి వచ్చేసి 87/√3. ఏసీ ఎంత 87/√3 ప్లస్ సిడి ఈక్వల్స్ టు 87/√3. సో దట్ ఎంప్లాయిస్ మనకి ఇప్పుడు సిడి కావాలి. ఆల్రెడీ 87/√3 ఉంది కదా, ఇది రైట్ సైడ్ వెళ్తే ఏమైంది -87/√3. సో 87ని కామన్ చేద్దాం. కామన్ చేస్తే √3 మైనస్ 1/√3 ఉంటుంది. సో ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఎంతమ్మా √3 ఇంటూ √3 3 మైనస్ 1, ఓకే. సో 87 ఇంటూ 2/√3 వచ్చింది. ఇక్కడ డినామినేటర్ని ఏం చేద్దాం, మనం రేషనలైజ్ చేద్దాం. అంటే ఏమైంది 87 ఇంటూ 2 ఇంటూ √3/√3 ఇంటూ √3 అవుతుంది. సో 87 ఇంటూ 2 ఇంటూ √3/√3, ఈ √3 ఏమైంది 3 అయింది. సో 3 తోటి 87 క్యాన్సిల్ చేద్దాం. 3 2 6, 3 9 27 ఇంటూ 2 ఇంటూ √3.
సో 29 2s ఎంతమ్మా 58√3. ఏంటిది అక్కడ ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్, బెలూన్ అనేది అది ఉన్న పాయింట్ నుంచి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ సిడి వచ్చేసింది. మనకి ఎంత వచ్చింది 58√3 వచ్చేసింది. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్, therefore the distance traveled by the balloon during the time interval equals to 58√3 meters. Next question amma 15th one. A straight highway leads to the foot of a tower. A man standing at the top of the tower observes a car at an angle of depression of 30 degrees which is approaching the foot of the tower with a uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken by the car to reach the foot of the tower from this point. అమ్మా ఇది హైట్ ఆఫ్ టవర్, ఇది టవర్ హైట్, ఇది హెచ్ అని చెప్పి అనుకుందాం. ఏబి అనుకోండి. ఇది యాక్చువల్గా ఈ పాయింట్ తోటి ఈ టవర్ యొక్క హైట్ నుంచి 30 degrees చేస్తూ ఉంది కార్. ఇది 6 minutes ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేశాక ఇది వచ్చేసి ఏమైంది 60 degrees అయింది. ఇది 60 degrees అయింది. సో ఇది సి అనుకోండి, ఇది వచ్చేసి డి అనుకోండి. ఈ సిడి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనకు తెలియదు. ఎక్స్ డి నుంచి బికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కూడా మనకు తెలియదు. ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఎట్లయినా పర్లేదు. నుంచి డీకి రావడానికి 6 seconds టైం తీసుకుంది అన్నారు. మరి డి నుంచి బీకి రావడానికి ఎంత టైం తీసుకుంది? 6 seconds తర్వాత యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 30 నుంచి 60కి చేంజ్ అయిపోయింది. ఓకేనా? అయితే డి నుంచి బీకి రావడానికి ఎంత టైం అంటే ఫూట్ అంటే ఇదే కదా టవర్ యొక్క ఫూట్. ఈ టవర్ ఫూట్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హైట్ ఆఫ్ ది టవర్ హెచ్ అనుకున్నాం. నౌ టైం టేకెన్ టు కవర్ వై డిస్టెన్స్ ఎంత టైం అని చెప్పాడు? 6 seconds అని ఇచ్చాడు మనకి. వై డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి 6 seconds అని ఇచ్చాడు. ఇది ప్రాబ్లంలోనే ఉంది, గివెన్ ఇన్ఫర్మేషనే ఇది. వై డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి 6 seconds పట్టింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు tan 30 వేసామనుకోండి, tan 30 degrees అన్నాం అనుకోండి. tan 30కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? సిబి. AB/CB. tan 30 వాల్యూ ఎంత? 1/√3. ఏబి వచ్చేసి హెచ్ అనుకున్నాం. సిబి అంటే y + x. అప్పుడు ఇది తీసుకురండి. y + x అన్నా x + y అన్నా ఒకటే, ఈక్వల్స్ టు h√3 అవుతుంది. x + y ఈక్వల్స్ టు h√3 ఆర్ √3h. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఏంటిది? ట్రయాంగిల్ ఏడిబి. ట్రయాంగిల్ ఏడిబిలో మనకి tan 60 అప్లై చేయండి. tan 60 ఈక్వల్స్ టు AB/DB అవుతుంది. tan 60 ఎంత? √3. ఏబి వచ్చేసి హెచ్, డిబి వచ్చేసి ఎక్స్. దట్ ఇంప్లైస్ హెచ్ ఈక్వల్స్ టు x√3 అనమాట. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x + y ఈక్వల్స్ టు హెచ్ ఎంత వచ్చింది మనకి? x√3 వచ్చింది. x√3 × √3. సో x + y ఈక్వల్స్ టు 3x అయింది. x + y ఎంత అయింది? 3x అయింది. సో y ఈక్వల్స్ టు 3x - x. y ఈక్వల్స్ టు 2x అనమాట. y ఈక్వల్స్ టు 2x. y 2x వచ్చింది మనకి. అంటే y 2x అంటే ఇదనమాట. y అనేది 2x వచ్చింది. x అంటే ఏంటి? x దీని నుంచి మనకి x అంటే ఏమైంది చూడండి. x అంటే h/√3 అవుతుంది. x అనేది h/√3 అవుతుంది. అంటే y అనేది ఏమైంది? ఇక్కడ 2 × x అనేది ఏంటిదమ్మా? h/√3. కాబట్టి y అనేది ఏమైంది? 2h/√3 అవుతుంది.
ఎక్స్ అనేది h/√3 అయితే దీని నుంచి y అనేది ఏమైందంటే 2x కాబట్టి 2 × h/√3 అయింది. ఇక్కడ స్పీడ్ అనేది యూనిఫామే, ఓకేనా, స్పీడ్ అనేది యూనిఫామ్లోనే ఉంది. మనకి ఫార్ములా ఉంది, స్పీడ్ టు కవర్ ఎక్స్ ఈక్వల్ టు స్పీడ్ టు కవర్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ స్పీడ్ టు కవర్ ఎక్స్ ఈక్వల్స్ టు స్పీడ్ టు కవర్ ఎక్స్ ప్లస్ వై అనమాట. సో స్పీడ్ టు కవర్ ఎక్స్ ఈక్వల్స్ టు స్పీడ్ టు కవర్ ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ డిస్టెన్స్ కవర్ అవడానికి అంటే మనకి ఏమైంది, ఎక్స్ డిస్టెన్స్ ఏమో ఎక్స్, టైం వచ్చేసి టీ ఈక్వల్స్ టు స్పీడ్ టు కవర్ ఎక్స్ ప్లస్ వై. అంటే స్పీడ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ అంటే డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై, టైం వచ్చేసి ఏమైంది ఇక్కడికి 6, ఇది ఎక్స్ కదా, ఇది ఎంతో తెలియదు కదా మనకి. సో ఈ టైం తెలియదు మనకి, ఇది టీ అని చెప్పి అనుకోండి. ఓకే, సి నుంచి డీకి రావడానికి 6 సెకండ్స్ పట్టింది, డి నుంచి బీకి రావడానికి ఎంతో తెలియదు, అది టీ సెకండ్స్ అనుకోండి. సో 6 + t. సో ఇది టీ అనుకుంటే టైము 6 + t అనమాట. సో ఇప్పుడు చూడండి, x/t ఈక్వల్స్ టు x + y/6 + t. t ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 2x వచ్చింది కదా. సో x/t ఈక్వల్స్ టు x + y అంటే ఏంటి, 2x/6 + t. సో x/t ఈక్వల్స్ టు 3x/6 + t. ఈ x క్యాన్సిల్ అయిపోయింది. ఈ 6 + t నటు తీసుకురండి, 6 + t ఈక్వల్స్ టు t నటు తీసుకెళ్ళండి 3t. సో 6 ఈక్వల్స్ టు 3t - t, 6 ఈక్వల్ టు 2t. దట్ ఇంప్లైస్ t ఈక్వల్స్ టు 6/2. 6/2 అంటే 3 సెకండ్స్. చూడండి, సి నుంచి డీకి రావడానికి 6 సెకండ్స్ పెడితే డి నుంచి బీకి రావడానికి t సెకండ్స్ పట్టింది. మరొకసారి చూద్దాం చూడండి ఈ ప్రాబ్లం. ఇక్కడ నౌ టైమ్ టేకెన్ టు కవర్ y డిస్టెన్స్ అంటే సి నుంచి డీకి రావడానికి y సెకండ్స్ టైం పట్టింది. సి నుంచి డీకి రావడానికి మనకి 6 సెకండ్స్ టైం పట్టింది. సి నుంచి డీకి రావడం అంటే ఎంత, y డిస్టెన్స్ కవర్ చేయడానికి 6 సెకండ్స్ పట్టింది. ఇది ప్రాబ్లంలోనే ఇచ్చాడు. ఇప్పుడు tan 30 అప్లై చేసాను. tan 30 అంటే ఏంటి, AB/CB అంటే tan 30 వాల్యూ 1/√3 కదా. AB వచ్చేసి హైట్ ఆఫ్ ది టవర్ కాబట్టి h అనుకోండి. CB అంటే CD + DB అంటే y + x, ఇది x అనుకున్నాం. సో x + y, దీని నుంచి చూడండి x + y, వన్స్ x + y h√3, ఓకేనా. సో ఇక ట్రయాంగిల్ ADBకి తీసుకోండి, tan 60 వేస్తే h/x వస్తుంది. సో h అంటే x√3. ఈ h వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. √3 × √3 3 అయిపోయింది. x + y అనేది 3x అయింది. y అంటే 3x - x, y వాల్యూ 2x వస్తుంది. దీని నుంచి చూడండి y h = x√3 కదా, మరి x అంటే ఏంది, h/√3 కదా. సో y ఏమైంది అప్పుడు 2h/√3 అవుతుంది. సో ఇక్కడ టోటల్గా స్పీడ్ కవర్ టు ఎక్స్, స్పీడ్స్ మాత్రం యూనిఫామ్ అనమాట. కాబట్టి డి నుంచి బీకి రావడానికి ఎంత స్పీడ్తో ఉందో సి నుంచి బీకి రావడానికి కూడా అంతే స్పీడ్ ఉంది. సో స్పీడ్ కవర్ టు డిస్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు స్పీడ్ కవర్ టు డిస్టెన్స్ x + y. సో ఎక్స్ డిస్టెన్స్కి డి నుంచి బీకే కదా, ఎంత టైం అనుకుందాం, టీ అని చెప్పి అనుకోండి. సో డిస్టెన్స్ బై టైం స్పీడ్ అవుతుంది ఈక్వల్స్ టు స్పీడ్ కవర్ టు x + y. x + y డిస్టెన్స్ రావడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ t సెకండ్స్ కాబట్టి 6 + t. డిస్టెన్స్ బై టైం x + y డిస్టెన్స్ 6 + t సెకండ్స్. ఇక్కడ y అనేది దాని బదులు 2x తీసుకున్నాం, ఎందుకు ఇక్కడ వచ్చింది కదా y వాల్యూ 2x అని. ఆ y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x + 2x అనేది 3x అయింది. xకి x క్యాన్సిల్ అయింది అంటే ఇక్కడ 1, ఇక్కడ 3 ఉంది. 6 + t 1, 6 + t, t × 3 3t. ఈ ప్లస్ టీని అటు తీసుకెళ్ళండి -t అయితే అంటే 6 = 2t, t = 6/2, 3 సెకండ్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. ప్లీజ్ వాచ్.